అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీల రిజర్వేషన్లు ఉన్నప్పటికీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ఈ వర్గాలలో ఒక డిమాండ్ ఉన్నది. దానికోసం ఎప్పుడు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. అందుకే దీన్ని రాహుల్ గాంధీ గారు 2018 ఎన్నికల సందర్భంగా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతుందని. ఇదే కాకుండా అధ్యక్ష 2023 ఆగస్టు 26న చేవెళ్లలో తమరుగూడ రోజు సభలో సజీవ సాక్షి మల్లికార్జున్ ఖర్గే గారే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో స్పష్టంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణను చేపడతామని చెప్పి వారు చెప్పినారు. వారందరి నిర్ణయాలు, వారందరి ఆలోచన మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈరోజు మనం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఒక చరిత్ర ఉన్నది. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించడం, వారు 97లో నివేదిక ఆధారంగా వర్గీకరణ చేస్తూ జీవో 68 ఏబిసిడి కేటగరైజేషన్ కింద, జీవో 69 రోస్టర్ విధానాన్ని అమలు చేస్తే ఆనాడు జీవోలు ఇచ్చారు. అదేవిధంగా అధ్యక్ష 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఉమ్మడి ఏపీలో వర్గీకరణను అమలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత జరిగిన కోర్టులు తీర్పులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, అదేవిధంగా ఏపీ వర్సెస్ చెన్నై కేసులో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం 3:2 ప్రకారం తీర్పునిచ్చింది అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ 2005 డిసెంబర్ 10న ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా కేంద్రానికి పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ ఉషా మేరా కమిషన్ నియామకాలు వీటన్నిటి నేపథ్యంలో పంజాబ్ కేసు సుప్రీంకోర్టుకు పోవడం, పంజాబ్ వర్సెస్ అక్కడ ఉండే వాళ్ళ మధ్యలో జరిగిన కేసును, ఇది చాలా సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో కేసు జరిగింది. అప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అధ్యక్ష. ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా అభిప్రాయాలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష. దాని నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా మనము ఈ 7 మంది జడ్జులు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ఈ శాసనసభలో ఉన్న ఎస్సీ శాసనసభ్యులందరినీ ఒక కమిటీకి ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఢిల్లీకి పంపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా అనే ఒక గొప్ప న్యాయవాదిని నియమించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను విస్పష్టంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి స్పష్టంగా మన వైపు వాదనని వినిపించడం జరిగింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 1 గంట లోపే ఆ రోజు కూడా సభ జరుగుతున్నది అధ్యక్ష. సభలో స్పష్టంగా 100% ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కోర్టు ఆ రోజు ఇచ్చిన దాంట్లో కొన్ని విషయాలు రాజకీయ కారణాలతో కాకుండా ఎంపెరికల్ డేటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలని చెప్పిండ్రు అధ్యక్ష. ఎంపెరికల్ డేటా క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారం, 1 జనాభా, 2 అక్షరాస్యత శాతం, అనుసరిస్తున్న వృత్తులు, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యాన్ని తీసుకొని ఈ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష.